ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఈ నలుగురు జీవులు రాత్రింబగళ్ళు వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 4:8 భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండును అని మాట వ్రాయబడి ఉంది. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 25లో అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమే వేయబడవు అనే సంగతి వ్రాయబడి ఉన్నది. మరి 22:5లో రాత్రి యొక్క ఎన్నడూ ఉండదు అనే విషయం రాయబడి ఉంది. మరి ఇప్పుడు రాత్రి అనేది ఉండనే ఉండదు అనేది కన్ఫర్మ్డ్గా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి రాత్రి మొదలు వాళ్ళు స్తుతించడం ఏమిటనేది ఒక ప్రశ్న. రాత్రి ఉండదు కనుక పగటి వేళ ఎన్నడూ గుమ్మములు ద్వారములు మూయబడవని 21వ అధ్యాయం 25లో ప్రకటనలో చెప్పబడడం ఏంటనేది ఇంకొక ప్రశ్న. ఈ రెండు వేరువేరు ప్రశ్నలు. మొట్టమొదట కొంచెము లోతుగా మనము వెళ్ళగలిగితే సమయం ఉంటే ఒకటి నేను చెప్పాలి ఏంటంటే, పరలోకములో రాత్రి అనగా చిమ్మ చీకటి సంభవించే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ దినములు లెక్కించుకునేటటువంటి ఒక నూతన వ్యవస్థను దేవుడు పెడతాడు. సూర్యుడు తాను ఉదయించు స్థలమునకు చేరుటకు మరల త్వరపడును అని కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్లు ఒక విచిత్రమైన విభిన్నమైన రీతిలో దినాలనైతే దేవుడు లెక్కించి ఏర్పాటు చేసే పెట్టాడు. మనకేమో సూర్యుడు కనిపించేది పగలు, సూర్యుడు కనిపించకుండా మరుగయ్యేది రాత్రి. ఇది స్థూలమైనటువంటి నిర్వచనం, విభజన. పరలోకంలో నీతి సూర్యుడు అనే దేవుడు ఎల్లప్పుడూ కనబడుతూనే ఉంటాడు. కాబట్టి ఆ కనిపించడంలోనే కాస్త తేడా, ఆ కనిపించడంలో తీవ్రతలో, ఇంటెన్సిటీలో, ద లెవెల్ అండ్ డిగ్రీ ఆఫ్ గ్లోరీలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసము, ఆ మహిమ అంతస్తులో ఉండేటటువంటి భేదాన్ని బట్టి మరి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండటం, కాస్త చల్లదనంతో ప్రకాశించడం, ఇలాగా ఏదో ఒక స్వల్పమైనటువంటి సున్నితమైన తేడా దేవుడు సృష్టించి అక్కడ కూడా దినాలను లెక్కించే ఒక ఏర్పాటైతే దేవుడు చేశాడు. అందుచేత అక్కడ రాత్రి ఎలాగూ ఉండదు, ఉండేదంతా పగలే. ఉన్నది పగలే కనుక పగటి వేళ ద్వారములు ఎంత మాత్రమే మూయబడవు అని ప్రకటన 21:25లో చెప్పాడు. అంటే రాత్రి లేనందున ఉన్నది పగలే కనుక అసలు ద్వారములు మూయవలసిన అవసరం ఎప్పటికీ రాదు అని అర్థం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ద్వారములు ఎందుకు మూస్తాము? ఎవరైనా రాకూడని వ్యక్తులు, దొంగలు, దోచుకునేవారు, శత్రువులు, మనకు హాని తలపెట్టేవారు వచ్చి మనకు హాని చేయకుండా మనం ద్వారాలు, ద్వారబంధాలు పెట్టుకొని తలుపులు, అడ్డగడులు, తాళం కప్పలు, ఈ యొక్క భద్రతా వ్యవస్థ అంతా మనం ఏర్పాటు చేసుకుంటాం. తలుపులు బార్లా తీసి పడుకున్నామంటే అర్థం ఏంటి? ఆ ఊళ్ళో దొంగల భయం లేదు అని అర్థం. లేకపోతే దొంగ వచ్చినా ఇక్కడ లోపల ఏమీ లేదని అర్థం. ఏమీ లేకున్నా, ఒకవేళ దోచుకుపోవడానికి ధనరాశి లేకున్నా మనకైనా హాని చేసేవాడు రావచ్చు కదా, మన ప్రాణాలైనా విలువైనవి కదా. అందుచేత శత్రుభీతి ఉన్నప్పుడు, దొంగల భయం ఉన్నప్పుడు, ఏదైనా ప్రాణహాని కలుగుతుంది అనే భయం ఉన్నప్పుడు, నన్ను ద్వేషించేవారు, నాకు కీడు తలపెట్టే వాళ్ళు వస్తారనే భయం ఉన్నప్పుడు, అది పూర్వీకుడిచైనా, మహారాజ భవనమైనా, మధ్య రకం ఇల్లైనా తలుపులు మూసుకుంటేనే కంటి నిండా హ్యాపీగా, విశ్రాంతిగా మనం ఉండగలిగేది, నిద్రపోగలిగేది. అయితే పరలోకంలో ద్వారములు వేయబడవు అన్నాడు. తలుపులు ఎప్పుడు బార్లా తీసే ఉంటాయట. రాత్రి లేనందున అన్నాడు. అంటే రాత్రి అనేది ఇక్కడ సింబాలిక్గా కూడా మనం తీసుకోవాలి. సింబాలిక్గా, ఉపమాన రీతిగా మనం తీసుకుంటే రాత్రి అనేది
పాపము జరిగేటటువంటి పరిస్థితికి సూచన. మనము రాత్రి వాళ్ళము కాదు అన్నాడు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 1 Thessalonians 5th chapter and 5th verse please. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులమై ఉన్నారు, మనం రాత్రి వారము కాము చీకటి వారము కాము అన్నాడు. రాత్రి వారము కాము అంటే రాత్రి వాళ్ళు అనేవాళ్ళు కొందరు ఉన్నారు. అంటే దేవుని ముఖకాంతి అనే సూర్యకాంతికి దూరంగా సంచరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేసేవన్నీ కూడా ఇతరులకు హాని తలపెట్టడం, ఇతరులను ద్వేషించటం, దేవుని కార్యాలను భగ్నం చేయడం, సత్యాన్ని ద్వేషించడం, సత్యం పట్ల అందరిలోనూ ద్వేషాన్ని పుట్టించడం, ఇది రాత్రి సంబంధులు, రాత్రి వారు అయినటువంటి మనుషులు చేసే కార్యక్రమాలు. ఆ రాత్రించరులు అని రాక్షసులకు కూడా ఒక పేరున్నది. మన భారతీయ సాంప్రదాయంలో, భారతీయ సాహిత్యంలో రాక్షసుల పేరు రాత్రించరులు. వాళ్ళ పేరు రాత్రి తిరుగుతారు వాళ్ళు. ఎందుకంటే చీకటి వాళ్ళకి చాలా ఇష్టం, వెలుగంటే ద్వేషం, వెలుగు ఇష్టం లేదు. కనుక అలాంటి రాత్రించరులు ఇక ఆ రోజుల్లో ఉండరు. కొత్త భూమి కొత్త ఆకాశంలో రాత్రించరులు ఉండరు. ఉన్నది పగలు. ఆ పగటి వేళైనా సరే ఏ రకమైన ఇబ్బంది కానీ ప్రమాదము కానీ అక్కడ మనకు జరగడానికి అవకాశమే లేదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎనీ హార్మ్ ఆర్ ఎనీ అటాక్ బై ఎనీ కైండ్ ఆఫ్ అటాక్. ఏ రకమైన శత్రువు నుండి కూడా, ఏ రకమైన అటాక్ కూడా, దాడి కూడా జరగడానికి అవకాశం లేనంత క్షేమ స్థితి ఉండేటటువంటి నిత్య సంక్షేమ ప్రపంచము, పరిపూర్ణ సంక్షేమ ప్రపంచం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైన క్రియలన్నింటినీ కూడా ప్రేరేపించే నిత్య చీకటి, దట్ అన్క్రియేటెడ్ ఇటర్నల్ డార్క్నెస్, ఇప్పుడు అగ్నిగంధకముల సరస్సులో బందీగా ఉన్నది. ఆ నిత్య మహిమా ప్రపంచ ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ సమయంలో నిత్య చీకటి నిత్యాగ్నిగుండంలో బందీగా ఉన్నది. ఆ నిత్య చీకటిని తనలో నింపుకున్నటువంటి చీకటి మూట సాతాను కూడా అగ్నిగంధకముల సరస్సులో ఉన్నాడు. వారి కొడుకు అబద్ధ క్రీస్తు విరోధి క్రూర మృగం, వాడు అగ్ని సరస్సులో ఉన్నాడు. వాడిని సమర్థించిన యూరుడు అయిన ప్రవక్త, అబద్ధ ప్రవక్త కూడా అక్కడే ఉన్నాడు. సాతాను యొక్క ప్రేరేపణలకు లోబడి చీకటి మూటలుగా మారిన ఆదాము సంతతి, రక్షణ పొందటానికి రెఫ్యూజ్ చేసినటువంటి ఆదాము సంతతి అందరూ కూడా చీకటి సంబంధులు అగ్ని సరస్సులోనే ఉన్నారు. ఇక ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది? అందుచేత గుమ్మెములు వేయబడవు, క్షేమమును గూర్చిన సంగతి అక్కడ చెప్పాడు. ఇక ప్రకటన 4వ అధ్యాయంలో 8వ వచనంలో నేను సిస్టర్ మేరీ అడిగినటువంటి ప్రశ్న, రాత్రింబగళ్ళు స్తుతిస్తారు అని కెరూబుల స్తోత్ర రావాలని వచ్చి చెప్పుకోవడం ఏంటి? అక్కడ రాత్రే లేనప్పుడు మానక స్తుతిస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి, లేకపోతే అలాంటి సెంటెన్స్ ఏదైనా ఫామ్ చేసుకోవాలి. కానీ పరలోకంలో రాత్రి అనేది లేనప్పుడు రాత్రి మగుళ్ళు వాళ్ళు స్తుతించడం ఏమిటి అనే ప్రశ్న అడగదు. ఇది డిఫరెంట్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, రాత్రి అక్కడ ఉన్నదని కాదు, చెప్పుకుంటున్న మనకున్నది రాత్రి. ఆ కెరూబులు ఎలా స్తుతిస్తున్నారో గమనిస్తూ ఉన్నటువంటి మనకున్నది రాత్రి పగలు అనే భేదం. కనుక మనము వారిని గమనిస్తూ ఉంటే, మనము రాత్రి కెరూబులను చూసినా పగలు చూసినా, లేక రాత్రి పగలు అన్ని వేళల్లోనూ కెరూబులను చూసినా, నువ్వు రాత్రి చూసినప్పుడు పగలు చూసినప్పుడు కూడా వాళ్ళు స్తుతిస్తూనే ఉంటారు అని ఆ మాటకు అర్థం. ప్రకటన 4:8లో ఉన్నటువంటి మాటకు అర్థం అది. యూ కెన్ వాచ్, యూ కెన్ సీ, యూ కెన్ అబ్జర్వ్ ద కెరూబిమ్ praising and worshiping the Lord, no matter
what time you are looking at them, what time you are watching them. It may be night or day. If you are watching them during the earthly night, you can see them praising the Lord. If you are watching them during the daytime on earth, you can still watch them worshiping the Lord. అది అసలు విషయం.